అసోసియేటెడ్ పాస్టర్ గారు అకులా గారికి, వేదిక మీద ఉన్నటువంటి గలునైల సేవకులు, స్థానిక బాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరులు పీటరయ్య గారికి, అదేవిధంగా స్థానిక పాస్టర్ గారు ఆశీర్వాదం గారికి, 2-3 ప్రాంతాల్లో చక్కని పరిచర్య చేస్తున్న పాస్టర్ ఏలియా గారికి, అదేవిధంగా ప్రియులు దేవుని సేవకులు రోకొండ శ్యామ్ గారికి నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రిస్మస్ సంబరం అనేటువంటి కార్యక్రమానికి విచ్చేసిన దేవుని ప్రియులైన మీ అందరికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు. అమ్మ అందరికి వందనాలు కనపడాలి, వినపడాలి. ఈ రోజుల్లో వందనాలు కూడా అడుక్కునే పరిస్థితి ఏర్పడ్డాం. ఇది చాలా దుర్మార్గంగా భావిస్తూ ఉన్నాను. బైబిల్లో ఇదొక మంచి పద్ధతి, ఇంతకు మించింది ఇంకొకటి లేదు. మీరు ఒకరితో ఒకరు ఏం చెప్పుకోమన్నాడు? తందనాలు కాదు, వందనాలు. మరి మీకు వందనాలు, మాకేమని చెప్తారా? రైట్, స్తోత్రం చెప్పండి, నవ్వుతూ చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఏందయ్యా మాకు సిలువ అని చెప్పేసి కంగారు పడకండి, సమయం ఆలస్యం అయిపోయింది. మరి మీరేమో పాటలు పాడకపోతే, మీకు పాట అధ్యక్షుడు ఇవ్వకపోతే ఆయనకు సిలువేస్తారు. మరి అవన్నీ మేమందరం కూడా ఈ సిలువలు భరించాల్సిందే ప్రభు పిలుచుకునేంత వరకు. కాబట్టి మీరు చాలాసేపు పాటలు పాడారు. ధర్మం ఏంటంటే నేను అంతసేపు అన్నా చెప్పాల వాక్యం. చెప్పండి అంటున్నారా? బాబోయ్, అంటే ముందు ఒక 8 వేసి వచ్చారు ఇంట్లో. మేమేం తినలే, నేను ఉపవాసం ఉండి వచ్చే. మరి లోపల ఆల్రెడీ చక్కెర ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది, అది పని చాలా స్పీడ్గా జరిగిస్తూ ఉంది. రైట్, కొద్దిసేపు దేవుని మాటలు విందాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లూకాసు వార్తలోనికి వచ్చి, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని చక్కగా మంచిగా వినసొంపుగా గంభీరంగా చదవండి. ప్రిసైడర్ గారే అకుల పాస్టర్ గారు చదువుతున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగా. కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ లేఖనము ద్వారా ప్రభువు మనందరితో మాట్లాడునుగాక. ప్రభు దీవెనలు వినుచున్న కూడి ఉన్న మనందరికి సమృద్ధిగా కలుగునుగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వినండి ప్రియులారా, ప్రేమతో ప్రకటిస్తున్నాను, దయచేసి వినండి. లోకములో అనేకమైన పండుగలు మనం చూస్తాం. ప్రతి మతానికి ఒక ప్రాముఖ్యమైన పండుగ ఉండడం మనం ఎరిగిన సత్యం. ఎన్నో మతాల సమ్మేళనమే భారతదేశం. అయితే ముఖ్యంగా మనకు తెలిసిన మతాల్లో, హిందూ మతంలో వారికి ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. కానీ మనకు టక్కుమని గుర్తొచ్చేది ఏంటంటే, రేపు జనవరిలో కనపడే ఏంటిది? సంక్రాంతి. అది వారికి ప్రాముఖ్యమైన పండుగ. అదేవిధంగా ముస్లిమ్స్ని మనం ఒకవేళ వారి ప్రాముఖ్యమైన పండుగను తెలుసుకోగోరితే మనకు తెలిసి ఏంటది? రంజాన్. అదేవిధంగా క్రైస్తవులకి కూడా ఒక ప్రాముఖ్యమైన పండుగ ఉంది, దాని పేరు క్రిస్మస్ అని చెప్పుకుంటూ ఉంటారు. అది అబద్ధం. ఎందుకు అంటే, క్రిస్మస్ అనేది ఒక వర్గానికి చెందిన పండుగ కాదు, ఇది సర్వలోకానికి చెందిన పండుగ. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లి. ఇది ప్రజలందరికీ పండుగ, ఇది ప్రజలందరికీ సంతోషమును కలిగించే పండుగ. హల్లెలూయా. ఇంకొక అద్భుతం చెప్పున, క్రిస్మస్ అనేది భూలోకము మరియు పరలోకము, భూలోకస్తులు పరలోకస్తులు జరుపుకున్న పండుగ. హల్లెలూయా. పండుగల్లో ఇది పెద్ద పండుగ, ఇది ప్రపంచ పండుగ. హల్లెలూయా. కాకపోతే దీన్ని ఏం చేశారంటే క్రైస్తవులు, దీనికున్న ప్రాధాన్యతని చాలా స్వల్పంగా లెక్కించి అలాగున దాన్ని ఒక ఆచార సంబంధంగా జరిపించుకుంటూ
దేవుణ్ణి మహింపరచలేకపోతున్నారు, వారు కృప పొందలేకపోతున్నారు. క్రిస్మస్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం పండుగ అనుకుంటున్నాం కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, దేవుడే మానవునిగా భూమి మీదికి దిగి వచ్చిన రోజు, జనించిన రోజే క్రిస్మస్. హల్లెలూయా. దీన్ని గుర్తుపెట్టుకొని మనం మాస్ చేయాలి. క్రీస్తుకి మాస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి. ఎందుకంటే దేవుడే ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో వసించు అమరుండు, సర్వలోక మానవాళి, గతము గాని ప్రస్తుతము గాని భవిష్యత్తు గాని అంతము వరకు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని నరకము నుండి తప్పించి నిత్య జీవానికి తీసుకొని వెళ్ళడానికి ఒక యజ్ఞము ఆయన తలపెట్టి నరునిగా భూమి మీదికి దిగి వచ్చాడు. మానవ స్వరూపిగా అవతరించాడు. భూమి మీదికి ఏదెంచుటకు, ఆయన భూమి పైన ఉదయించుటకు ఒక గర్భాన్ని కోరుకొని ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన విశిష్టమైనటువంటి రోజే క్రిస్మస్. హల్లెలూయా. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలాగున మనం జరుపుకుంటే కుదరదు. క్రిస్మస్ని మనము ఎంత జాగ్రత్తగా గౌరవిస్తామో మన జీవితంలో అంత గొప్ప దీవెనలను మనం పొందుకుంటాం. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ఒక పెద్ద చర్చిలో ఏ కార్యక్రమం జరిగినా వారు గేటుకి ముందు ఒక నోటీస్ పెడతారు. ఆ నోటీస్ను చూసి, ఓహో ఈ వారంలో ఈ కార్యక్రమం ఉంది, ఈ ప్రత్యేక కూడిక ఉంది, లేకపోతే ఈ వారంలో ఇది జరుగుతూ ఉంది అని ఆ నోటీస్ని ఫాలో అవుతూ ఉంటారు. ఒక క్రిస్మస్ రోజున ఉదయకాల పండుగ ఆరాధనకి ముందుగా గేటుకి ఒక నోటీస్ రాసి పెట్టాడు పాస్టర్ గారు. ఏమనంటే, మనము చాలా సంవత్సరాలుగా క్రిస్మస్ పండుగ చాలా సంబరంగా అంబరాన్ని అంటే విధంగా జరుపుకుంటున్నాం. మన స్థాయికి తగినట్లుగా చాలా గ్రేట్ సెలబ్రేషన్ అనేది ప్రతి క్రిస్మస్ మన ముందు ఉండేట్టుగా మనము చేసుకుంటున్నాం. అయితే ఇన్ని సంవత్సరాలు మనం క్రిస్మస్ చేసుకున్నాం. అయితే ఈనాటికి కూడా మన జీవితంలో దేవుడు కోరుకున్న స్థాయి అభివృద్ధికి, సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకంగా ఉన్న వ్యక్తి నిన్న రాత్రి చచ్చిపోయాడు. లోపల శవపేటికలో ఆ వ్యక్తి ఉన్నాడు. వచ్చిన మీ అందరు క్రమంగా వెళ్ళి ఆ శవపేటికలో ఉన్న వ్యక్తిని చూసి మీ స్థలాల్లో కూర్చోండి. క్రిస్మస్ ఆరాధన అయిపోయిన తర్వాత అందరం కలిసి ఆ వ్యక్తిని పాతి పెడదామని బయట గేటుకు నోటీస్ రాసి పెట్టాడు. కొత్త బట్టలు కట్టుకొని వచ్చారు కదండి, ఇదేంట్రా? మన యొక్క అభివృద్ధికి, అంటే దేవుడు కోరుకున్న స్థాయి అభివృద్ధికి, సంఘ క్షేమాభివృద్ధికి మరి ఇన్ని క్రిస్మస్ పండుగలు చేసుకుంటే అడ్డుగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు. ఎవరబ్బా వ్యక్తి? ఎవరై ఉంటారు మన అభివృద్ధికి, సంఘ క్షేమాభివృద్ధికి ఇంతకాలం అడ్డుపడి మనం ఇంకా ఎదగకుండా చేసిన వ్యక్తి ఎవరబ్బా చనిపోయింది, చూద్దామని కంగారుగా వరుసగా వెళ్తున్నారట. వరుసగా వెళ్ళి శవపేటికలో ఉన్న వ్యక్తిని చూసి కిక్ బ్యాక్ అనకుండా వెళ్ళి ఎవరి కుర్చీలో వాళ్ళు కూర్చొని దిగాలుగా మొక్కలు పెట్టుకొని తలదించుకొని ఉన్నారట. అందరూ వరుసగా వెళ్ళి లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూడడం, వెళ్ళి వారి స్థలాల్లో కూర్చోవడం. అందరు అయిపోతూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఆతృతగా వెళ్ళి చూస్తూ ఉన్నారు. చూసిన తర్వాత వెళ్ళి చాలా దిగాలుగా వారి కుర్చీలో కూర్చున్నారు. పాస్టర్ గారు ప్రసంగం తీసుకున్నారు. ప్రసంగం అంతా ఆయన చాలా చక్కగా అరటిపండు వచ్చి నోటులో పెట్టినట్టుగా ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేసుకున్నా కూడా మరి దేవుడు కోరుకున్న స్థాయిలో నువ్వు నేను అభివృద్ధి చెందకపోవడానికి, సంఘ క్షేమాభివృద్ధికి కారణంగా మనం నిలవబడకపోవడానికి
అడ్డుగా ఉన్న వ్యక్తి, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో మీకు అర్థమైంది కదా అని చెప్పేసి అందరి వంక చూస్తూ వర్తమానం ముగించేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం, ఆ వ్యక్తిని ఎక్కడ పాతి పెడదాం అని ప్రశ్నిస్తే ఎవరు తలెత్తట్లే. ఏంటి అంటే విషయం, ఆ శవపేటికలో ఒక మంచి పెద్ద అద్దం పెట్టాడు ఆయన. ఎవరా చచ్చిపోయిన వ్యక్తిని చూస్తే ఎవరు కనపడతారు? కుమార్ గారు అర్థమైందా మీకు? ఆ శవపేటికలో అద్దం పెట్టాడు పాస్టర్ గారు. అలా పోయి చూశారు వాళ్ళు. నేను వెళ్ళి చూశాను, ఎవరబ్బా చచ్చిపోయిన వ్యక్తి అంటే ఎవరు కనపడతారు అద్దంలో? నేనే కనపడతా. అట్లా అందరూ చూసుకుంటూ వెళ్ళారు. ఇంతకు చచ్చిపోయిన వ్యక్తి ఎవరు? ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికి ఎన్ని పండుగలు చేసావు నువ్వు, ఎన్ని పండుగలు చేశావు, ఈ పండుగ నిన్ను దేవుడు కోరుకున్న స్థాయిలో అభివృద్ధి పదంలోనికి తీసుకొని వెళ్ళాలి. మరి అభివృద్ధి చెందావా? నీ అభివృద్ధి సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించాలి. అదేమన్నా జరిగిందా? మరి నేనేమని పిలవాలి? నాకు చేతగాక నోటీస్ పెట్టాను, ఇంతకు మీ స్పందన ఏంటి అన్నట్టుగా వారికే ఛాయిస్ వదిలిపెట్టాడు. ఈరోజు చాలామంది వైఖరి అలాగనే ఉంది. క్రిస్మస్ అంటే ఏదో సరదా, బంధువులందరినీ పిలుచుకొని కొత్త బట్టలు కట్టుకొని, కొంతమందికి క్రిస్మస్ అంటే ఇంటి పండగ. మరి 12 నెలల్లో ఇంకా ఏ నెల దొరకదు వాళ్ళకి. కరెక్ట్ క్రిస్మస్ వచ్చినప్పుడు, అది కూడా ఎప్పుడు తెలిసి 20వ తారీఖు మొదలు పెడతారు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటపడేసి 3 రోజులు 4 రోజులు వాటిని కడిగి శుద్ధి చేసి అవి శుభ్రం చేసుకొని దుడుచుకునేసరికి ఒక 2 రోజులు మళ్ళీ ఇంటి శుభ్రత, రంగులు ఇవన్నీ. కొంతమందికి ఇంటి పండుగ, కొంతమందికి ఒంటి పండుగ. ఏమండి చింటు గారు, ఏం నవంబర్లో చేయొచ్చుగా షాపింగ్, అప్పుడు 22వ తారీఖే షాపింగ్కి వెళ్తారు. ముందు కొన్ని కార్యక్రమాలు చెప్పింటాడు పాస్టర్ గారు. ఏం సార్ పేటరయ్య గారు, ఆ కార్యక్రమాలకు వస్తారా అందరూ? క్రిస్మస్ రోజు వస్తారు. అది కూడా ఎంత ఎర్లీగా వస్తారంటే 10 గంటలకండి మరి క్రిస్మస్ ఆరాధన 1 గంటకల్లా ముగించుకుందాం, తర్వాత మరి కేక్ కటింగ్ అవన్నీ ఉంటాయంటే తప్పకుండా వస్తామండి అని 10 నిమిషాల దాకా 1 గంటకు వస్తారు భక్తులు. మహాభక్తులు కదా. ఎందుకంటే మరి ఇంటి పండగ చేసుకోవాలి, ఒంటి పండగ అంటే మరి అందరూ ఇంట్లో 8 మంది స్నానం చేసి బట్టలు కట్టుకొని వాళ్ళందరూ మేకప్ అయి రావడం అంటే తమాషలా. 3వది ఏంటిది? పంటి పండగ. అంతే కదా. ఎప్పుడు లేనటువంటి రుచులన్నీ కూడా, ఎప్పుడూ లేని రుచులు అప్పుడే వండుకోవడం, ఇంకా పిండి వంటలు అంతకు ముందు రోజు వండుకోవడం, ఇదే పరిపాటి అయిపోయింది. ఇదేనా దేవుడు ఆశిస్తున్నది? దేవుని పిల్లల్లో నుంచి దేవుడు కోరుతున్నది ఇదేనా? కాదు కదా. చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఏమండి, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద. దేవుని ఉద్దేశం మనుషుల్లో ఆయన చూడగోరినటువంటి ఉద్దేశం, నీలో ఆయన, నాలో ఆయన ఏమి చూడాలనుకుంటున్నాడంటే ఆయనకిష్టమైన అనుభవాలను చూడాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లి. ఆయనకిష్టులుగా మనం బ్రతకాలి అన్నది దేవుని ఉద్దేశం. ఆయనకిష్టమైన వారిగా మనల్ని మార్చడానికి ఆయన వచ్చాడు అన్నది క్రిస్మస్ సందేశం. మనకిష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు, మనం భూమి మీద నుంచి ప్రత్యేకించబడి దేవుని పిల్లలుగా మార్చబడింది ఆయనకిష్టులుగా బ్రతకడానికి. స్తోత్రం చెప్పండి. పేతురు చెప్పారు, పౌలు అంటాడు ఆయన కొరింథీ సంఘానికి వ్రాస్తూ 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, దేహమందున్నను దేహము విడిచినను మనము ఆయనకిష్టులమై బ్రతకాలి అని కోరుకోవాలట. స్తోత్రం చెప్పండి. మన జీవనము, మన మరణము కూడా అది దేవునికి ఇష్టమైనదిగా ఉండేట్టుగా డిజైన్ చేసుకోవాలట. స్తోత్రం చెప్పండి. మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఇది క్రిస్మస్ సందేశం. మనకిష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. అదేంటండి మరి మన ఇష్టాలు నెరవేరాలి కదంటే, నిజమే, నీ ఇష్టాలు నెరవేరాలి అంతే. ఎవడు కాదన్నాడు? మన ఇష్టాలు నెరవేరాలంటే నేను ఒక్కటే ఒక సూత్రం చెప్తున్నా చూడండి. దేవునికి ఇష్టము లేనివి మనము విడిచిపెట్టగలిగితే
మనము ఆయనకి ఇష్టలం అవుతాము, మనకిష్టమైనవన్నీ ఆయన సమకూరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లి. మరొకసారి చెప్తున్నాను, మనలో దేవునికి ఇష్టము లేనివి విడిచిపెడితే మనము ఆయనకి ఇష్టలుగా మారుతాము. మనకిష్టమైనవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు, ఇస్తాడు, చేస్తాడు. హల్లెలూయా. సింపుల్గా చెప్పనా, దేవునితో ఇలా చెప్పాలి, నాయనా నీ ఇష్టమే నా ఇష్టము. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అంత రివర్స్ కదా, అంత రివర్స్ కదా. నా ఇష్టమే దేవా నీ ఇష్టమగునుగాక. అబ్బా తప్పండి. ఎందుకు మనము దేవుడు కోరుకున్న స్థాయిలో అభివృద్ధిలోనికి రాలేకపోతున్నాం? ఇది అభివృద్ధి అంటే తప్పండి అని ఇంకా చాలా చూడాలనుకుంటున్నాడు మళ్ళా. ఆ స్థాయిలోనికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టము లేనివి ఏవో మనలో అడ్డుపడుతూ ఉన్నాయి. ముందు వాటిని మనం ఏం చేయాలంటే గుర్తించాలి, వాటిని విసర్జించాలి, వాటిని విడిచిపెట్టాలి. దేవునికి మనం ఇష్టలం అవ్వాలి. మనం అలాగున దేవునికి ఇష్టలమే జీవిస్తూ ఉంటే మనకిష్టమైనవి దేవుడు మనకి ఇవ్వడానికి పెద్ద కష్టమేం కాదు ఆయనకి. ఏమండి, ఆయనకి ఏం కష్టం? దేవునికి అసాధ్యమైంది భూమి మీద ఏదైనా ఉందా? మీరు చెప్పండి. ఇది అసాధ్యమని చెప్పగలం ఆయనకి? ఏమండి, 99 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఎట్టుంటాడు చెప్పండి? పిట్టపిట్టలాడి యవనస్తునిలాగా ఉంటాడా? కాదు కదా. ముఖమంతా ముడతలు పడిపోయి ఏలబడిపోయి మనిషి ఎంత ఉడిగిపోయి ఉంటాడు. అలాంటి వ్యక్తిని యవనస్తునిగా మార్చి 89 సంవత్సరాల ముసలమ్మని యవనస్తురాలిగా మార్చి ఒక బాబునిచ్చిన దేవునికి నీ జీవితంలో ఏదైనా చేయడానికి అసాధ్యమని చెప్పగలవా నువ్వు? అట్టాటి దేవుణ్ణి ఆరాధించడానికి క్రిస్మస్ అనే పండుగని నువ్వు కలిగి ఉన్నావు. మరి ఆ దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు అన్నది నువ్వు ఆలోచించి నీ జీవితంలో దాన్ని చూపించకపోతే ఎలాగూ జీవితానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. ఈ క్రిస్మస్ సీజన్లో నవంబర్ 25 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక చూడాలా, స్టార్లు పెడతారు. గుంటూరు పోయేటప్పుడు చూడండి, వీధికి ఒక స్టార్ పెడతారు పెద్దది, పోటీపడి. అసలు ఈ మధ్య విచారకరమైంది ఏంటంటే పార్టీ రంగుల స్టార్లు కూడా ఉన్నాయి. ఈ వీధిలో టీడీపీ పార్టీ స్టార్ ఉంటుంది, ఆ వీధిలో జనసేనది ఉంటుంది, ఆ వీధిలో వైసీపీది ఉంటుంది, ఆ వీధిలో ఏంటిది జై కామ్రేడ్ ఏదో ఉంటుంది కదా, కంకి కొడవలి, బీఆర్ఎస్. పార్టీ రంగుల్లో కూడా స్టార్లు పెడుతున్నారంటే మహాభక్తులు కదా. అన్యుల్లో సమాధానం ఉంది జీవితాల్లో, కానీ ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో సమాధానం లేదు. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, తల్లిదండ్రుల పిల్లలకి మధ్యలో సమాధానం లేదు, సంఘాల్లో సేవకుల మధ్యలో సమాధానం కొరవడిపోయింది, సంఘ పెద్దల్లో సమాధానం కొరవడిపోయింది. ప్రాబ్లం ఏంటి అంటే వారికి ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి వాడేసుకుంటున్నారు, పూజిస్తున్నారు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా కాదు. నేను ఒకటే చెప్తున్నాను, నేను చెప్పాలనుకున్న వర్తమానం ఈ ప్రేయర్ మినిస్ట్రీస్కి ఈ సందర్భంగా క్రిస్మస్ సంబరం అనేటువంటి కార్యక్రమంలో నా హృదయ భారం ఏంటంటే, ఇంకా ఎంతకాలం మనం అభివృద్ధి చెందకుండా ఉందాం? ఎన్ని పండుగలు అయిపోయాయి, లెక్క పెట్టుకుందాం. ఎన్ని క్రిస్మస్లు చేసాం రక్షించబడ్డాక? ఎంత ఎదిగాం, ఆర్థికంగా ఎంత ఎదిగాం, ఆరోగ్యపరంగా ఎంత ఎదిగాం, ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉంది మన అభివృద్ధి? ప్రశ్నించుకుందాం. ఆయన పంపినటువంటి సందేశం ఏంటంటే భూమి మీద ఆయనకిష్టులుగా ప్రజలు జీవించాలి. హల్లెలూయా. వారు దేవుని సమాధానం పొందుతారు, దేవునితో సమాధాన పడతారు, సదాకాలం ఆయనతో ఉంటారు. హల్లెలూయా. ఇది క్రిస్మస్ సందేశం. మరి ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నామా? ఆయన ఇష్టమే మన ఇష్టంగా మనం ఎంచి భక్తి చేస్తున్నామా? ఇదొక ప్రశ్న, కీలకమైన ప్రశ్న. మన ఇష్టాలని నెరవేరుస్తారండి, సింపుల్, ఏమీ లేదు. ఆయనకి ఇష్టమైంది మనలో ఉండకుండా విసర్జిద్దాం. దాని కొరకు మనల్ని మనం పరిశీలించుకుందాం. 11 నెలలు అయిపోయినాయి, 12 నెల
ఎన్ని ఇష్టాలు జరిగాయి నీ జీవితంలో? అన్ని ఇష్టాలు జరిగిపోయినా ఏమో నీ ఇష్టమంతా జరిగిందా? ఈ సంవత్సరంలో ఏదేదో ఇష్టపడ్డావు, ఎన్ని జరిగాయా? చాలా జరగలే. కనీసం ఈరోజు 12, ఇంకొక 20, ఇంకొక 18 రోజులు ఉంది. ఈ 18 రోజుల్లోనైనా నీ ఇష్టాలు దేవుని నెరవేర్చడానికి, నీ ఇష్టమే నా ఇష్టము ప్రభువా, నీకు ఇష్టంగా నేను బ్రతుకుతాను, ఇదిగో నేను అప్పగించుకుంటున్నాను, ఈ క్రిస్మస్ సంబరం అనే వేడుకలో నన్ను అంగీకరించు. ఇంతవరకు నా ఇష్టాన్ని జరిగించాను, ఓడిపోయాను. ఇక నుంచి నేను నీ ఇష్టాన్ని జరిగిస్తాను, నీ ఇష్ట ప్రకారమే జీవిస్తాను. దేహముతో ఉన్నను, దేహమును విడిచినను, నీ ఇష్టమే నా జీవితంలో జరగాలి అనే ఒక మంచి తీర్మానంతో మనం ఇక నుంచి దాటి వెళ్ళగలిగితే, జస్ట్ ఇంకా 18 డేస్లో ఈ సంవత్సరంలో నువ్వు ఏది ఇష్టపడ్డావో తప్పకుండా దేవుడు దాన్ని ఇచ్చి తీరుతారు. నమ్మితే స్తోత్రం చెప్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. 4 రోజుల శవాన్ని 3 రోజులు అయిపోయిందంటే 4వ రోజు నుంచి కుళ్ళు పడుతుంది కదా. కుళ్ళు పట్టబోతున్న స్టార్ట్ అయినటువంటి శవాన్ని జీవంతో బయటికి తెచ్చిన దేవునికి నీ ఇష్టం నెరవేర్చిన ఒక లెక్క కాదు. ప్లీజ్ దేవుని అర్థం చేసుకుందాం, ఆయన మనస్సును అర్థం చేసుకుందాం, ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకుందాం, నీ విషయంలో నా విషయంలో ఆయన కలిగిన పిలుపును అర్థం చేసుకుందాం, క్రిస్మస్ సందేశాన్ని అర్థం చేసుకుందాం. మనందరం కూడా ఆయనకి ఇష్టలుగా బ్రతకాలని కోరుతున్నాడు. పరలోకపు దూతలు ఆ సందేశాన్ని మోసుకొని వచ్చి భూలోక ప్రజలకు అందిస్తున్నాయి. ఇప్పుడు చెప్దాం అందరం కూడా, నాతో పాటు చెప్పగలరా? యేసయ్యా, నీ ఇష్టమే నా ఇష్టమగునుగాక. తల్లు వంచండి, ప్రార్థించేద్దాం. తల్లు వంచండి, ప్రార్థించేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వర్తమానం, శ్రేష్టమైన వర్తమానం అందించిన దైవదాసుల వైష్ణవ్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అవును, మనమందరం కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగున మనమందరం కూడా తీర్మానం తీసుకొని దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. చెప్పబడిన వాక్యం నిమిత్తం మన మధ్య ఉన్న ఏలియా పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థించుకుందాం. దేవుడు తన నోట అనగా తన దాసుల నోట ఆయన మాట ఉంచి మనతో మాట్లాడారు. నిజముగా ప్రియులారా, మరి ఈ దినము మన కొరకు ఏర్పరచబడింది. దైవదాసురాలు మరి ఆమెకి ఆరోగ్యము లేకపోయినా దైవ చిత్తము జరిగించాలని, ఇదిగో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనందరికీ ఆయన స్వార్థమానం అందించాలని ఆశతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నారు. దైవజనుడి నోట నుంచి చక్కని మాటలు ప్రభు మనకు అందించారు. మరి క్రైస్తవుడిగా జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని కూడా ఇంకా అమ్ముకునే స్థితిలో ఉన్నావేమో జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో నాతో మాట్లాడిన దేవా, నిజముగా నాకు సమాధానము కలుగజేయటానికి ఈ లోకానికి వచ్చిన తండ్రి, నీకు స్తోత్రములయ్యా. నాకు సమాధానము కలుగు చేయండి అయ్యా, పరిపూర్ణమైన సమాధానం నాకు కలుగు చేయండి. ఇక నుంచి ప్రభువా, నా ఇష్టము కాదు యేసయ్యా, నీ ఇష్టానికి నేను అప్పగించుకుంటున్నాను. నీ చిత్తము నా జీవితంలో జరిగించుగా కానీ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ స్తోత్రమున్నా అయినా వందనాలు ప్రభువా. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ విధముగా ప్రభు ఈ కార్యక్రమాలు జరిగించుకుంటున్నా విధానములు బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ఎత్తబడిన ప్రతి మాటను ప్రతి ఒక్క హృదయంలో ముద్రించబడును గాక అయ్యా. నీ కృపచేత ప్రతి మాట ప్రకారము నాయన మేము జీవించదుము గాక. అలాగ నీ కృప సహాయం చేయమని ఈ సమయంలో నీ దాసురాలి పక్షాన్ని నిలబడి ఉండగా నా తండ్రి ఎత్తిపట్టి వాడుకొని బలమైన మాటలు ఈ దాసుల నోట్ల నుంచి అందరితో మాట్లాడించు మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రం పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చాలాసేపటి నుంచి అందరం అలాగే కూర్చొని ఉన్నాం. కొద్దిసేపు అందరం లేచి నిలబడదామా? కొద్దిసేపు ప్రభువుని మనము ఆరాధించుకుందాం. ఒక పాట పల్లవి పాడుకుందాం.
హల్లెలూయా, స్తోత్రం. అందరం అలాగే లేచి నిలబడి ఉందాం. కీర్తనల గ్రంథం చదువుకుందాం. మన మధ్య ఉన్న కత్తి సువర్ణరత్నం సిస్టర్ గారు 100వ కీర్తన ఉత్తరంగా చదువుతారు. అందరం ఏకీభవించి చదువుకుందాం. సరే, సిస్టర్కి కొంచెం వాయిస్ రావట్లేదంట. సో మన మధ్య పాస్టర్ లివింగ్స్టన్ గారు ఉన్నారు. దోర్నాల ప్రాంతం నుండి మన మధ్యకి వచ్చి ఉన్నారు. సో ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరంగా 100వ కీర్తన చదువుతారు. సామ్స్ 100th చాప్టర్ చదువుకుందాం. 100వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన ముఖములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. హల్లెలూయా. అందరం అలాగే లేచి నిలబడి ఉందాం. కొద్దిసేపు ప్రభుని ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధిద్దాం. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, పూజ్యనుడు, ఆరాధనకు యోగ్యుడు, మహిమ ఘనతలకు అర్హుడు కాబట్టి ఆయన మనము హృదయ పంతరంగంలో నుండి ఆరాధిద్దాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నారు. హల్లెలూయా, స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుందాం. స్తోత్రం. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, క్రిస్మస్ సమరంలో స్తోత్రం. మన దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడు. వందనాలు ప్రభు. ఆయన కోరుకున్న సింహాసనం నా హృదయంలో నుంచి ఆయనకు చెల్లించే స్తుతి. మనము చేయు స్తోత్రములే దేవుడు కోరుకున్న సింహాసనం. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు. హల్లెలూయా, స్తోత్రం. ఆయన ప్రజలైన మనము చెల్లించు స్తుతులే ఆయనకి సింహాసనము గనుక హృదయమంతటితో ప్రభువా మీకు కృతజ్ఞతలు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై మనందరూ కలిసి ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరం చేతులు పైకెత్తి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా, స్తోత్రం. థాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Oh, wonderful Lord. Yes, we thank you so much. We worship you, mighty Jesus. ఆలోచనకర్త నీకు స్తోత్రం. థాంక్ యూ మాస్టర్. బలవంతుడమైన దేవా, నిత్యుడు వద్ద తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. సమాధానకరమైన స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా,
స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. మరొకసారి. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. Oh, thank you. Thank you, Master. Hallelujah. We are glorifying your mighty name, Lord. Jesus. Thank you, Master. Thank you for your praise, Lord. సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా. అందరం చేతులపై చేతి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. స్తోత్రం. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ సో మైటీ లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 Yes, we thank you, Lord. Hallelujah. For worship you, mighty saints. Thank you, Jesus. దేవా, ఆ జీవితారంభం నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని దాటిపోని దేవునిగా Hallelujah. మాట్లాడుతున్న స్తోత్రం. Thank you, Lord. కృపతో మమ్మల్ని రక్షించిన దేవుడు అయ్యా. Lord, hallelujah. Thank you, Jesus. రక్షణ Thank you, ఇచ్చుటకే మా కొరకు భూమిపైకి దిగి వచ్చిన దేవుడు, ఏదించిన దేవుడు, అరుదించిన దేవుడు, జనించిన దేవుడు. ఓ ఎబినేజరు, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. అదే ఆరాధన మనస్సుతో Hallelujah. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు, ఎంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదను. హల్లెలూయా, స్తోత్రం. పూర్ణ మనసు చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచుదాం అందరం. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించెదను. అధికముగా ఆరాధించును, ఆసక్తితో ప్రేమించెదను. అధికముగా ఆరాధించును, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు. Yes Lord, yes Lord. పూర్ణ Yes, I worship you, బలముతో mighty Jesus. ప్రేమించెదను. అందరం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. హల్లెలూయా, స్తోత్రం. Thank you, Master. అందరం చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు మన స్తుతులను స్థాపించిన దేవుడు. హల్లెలూయా. Thank you, Master. యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. One more time, అందరూ కలిసి. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 హల్లెలూయా, స్తోత్రం. తండ్రి, నీవు ఆరాధనకు యోగ్యుడు నా ప్రభు. నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. దేవా, ఏ యోగ్యత అర్హత లేని మమ్మలను ప్రభు నీ యొక్క నిష్కలమైనటువంటి రక్తంతో ప్రభు కొన్నావు ప్రభు. నీకు స్తోత్రాలు. మా అందరి నిమిత్తం నా తండ్రి సిలువలో ధారధారలుగా తండ్రి మీరు కార్చిన రక్తపుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం నా ప్రభు. నీకు స్తోత్రాలు నా తండ్రి. ఏ పాటి వారం ఎంతటి వారం నా ప్రభు, అల్పులమైన మమ్మలను ప్రభు మీరు ప్రేమించిన మా నిమిత్తం నా ప్రభు భూమి మీదకి దిగి వచ్చావు నా ప్రభు. నీకు స్తోత్రాలు. సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థ బలిగా తండ్రి సెలవులో బలియాగమైపోయారు నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. దేవా, నీ ప్రేమను ఎంతని ఏమని ఎలా వర్ణించగలం నా ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి, అది తీరక అట్లా ఉండవలసిందే నా ప్రభు. నీ రుణం మేము తీర్చుకోలేము నాయన. నీకు స్తోత్రాలు ప్రభు. నిత్యం మమ్మలను కంటి పాపలే కాచి కాపాడుతున్న దేవుడు నా ప్రభు. తండ్రి, మా కన్నీటిని చూస్తున్న దేవుడు నా ప్రభు. మంగళార్పును చూస్తున్న దేవుడు నా తండ్రి. దేవా,
అయ్యా తండ్రి భూమి మీద మాకు సమాధానాన్ని కలిగజేయడానికి నా తండ్రి నువ్వు అయ్యా తండ్రి ఈ లోకంలో వచ్చి నా ప్రభు నీకు స్తోత్రాలు. సర్వలోక మానవాళిని ప్రభు రక్షించాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో నా తండ్రి నశించిన దానిని వెతికి రక్షించడానికి నా ప్రభు నీవు ఈ లోకానికి వచ్చావు నా ప్రభు నీకు స్తోత్రాలు. ప్రభు దీనులుగా తండ్రి అయ్యా నీ పాద సన్నిధిలో మేమందరము చేరి నా తండ్రి ఈ రీతిగా మిమ్మల్ని మహింపరచడానికి గణపరచడానికి ఆరాధించడానికి నా తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభు ఆకాశం మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు నాయన నీకు స్తోత్రాలు. ప్రభు అయ్యా తండ్రి అయినప్పటికీ నీవు మా నిమిత్తం ప్రభు తండ్రి లోకానికి వచ్చావు. మా స్తుతుల మీద మీరు ఆసీనుడైన బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరుడు వేస్తున్నాము నా చిన్న స్తుతి యాగాన్ని పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. మరొక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనం ఉందాం. మధ్య ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు దీనా పాస్టమ్మ గారు ఉన్నారు. సో అందరం చప్పట్లతో ముందుకు ఆహ్వానిద్దాం. మనకు శ్రేష్టమైన వాక్యాన్ని అందించడానికి ఎంతో ప్రయాసపడి అంత దూరం నుండి వచ్చి ఉన్నారు. అందరం చప్పట్లు కొడదాం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. రెండు చేతులకు చెప్దాం అందరూ హల్లెలూయా. మొదటిగా నాకు ఇంత గొప్ప ధన్యత భాగ్యాన్ని ఇచ్చిన నా దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. రెండవదిగా నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన చాట్రగడ్డపాడు ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు సంఘ కాపరి ప్రియమైన సువర్ణ పాస్టమ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు దేవుని సేవకులు క్రైస్ట్ చర్చి వ్యవస్థాపకులు నాకంటే ముందుగా వాక్య సందేశాన్ని అందించిన మా ప్రియమైన అన్నగారు, మాకు ముందు ఉన్నవారు సేవలో వారికి ప్రైవేట్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే కూడా సేవకులందరూ అన్నగారులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మూడవదిగా చేరి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరు వరుసన నా ప్రేమపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తన సమాధానంతో మిమ్మల్ని అందరిని నింపునిగాక. ఆమేన్. మంచి దేవుని వాక్యం నేర్చుకుందాం. ఆల్రెడీ సేవకులు మంచి సందేశాన్ని అందించారు. అయినప్పటికీ దేవుని కృప చొప్పున మీరందరూ ఇక్కడ సంఘ బిడ్డలు చేస్తున్న ప్రార్థనల చొప్పున ప్రభు నా హృదయంలో పెట్టిన దేవుని మాటలు కొన్ని మీకు తెలియజేయడానికి దేవుని ఆత్మ సహాయంతో నిలబడి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మని ప్రతి మాటకు మనమందరం లోబడి జీవించుదుము గాక. ఆమేన్. మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని నేర్చుకోకముందు జనరల్గా ఈ క్రిస్మస్ అంటే అందరికీ క్రైస్తవుల పండుగని అనుకుంటారు సాధారణంగా. కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఒకే ఒక పండుగ ఏంటిదంటే క్రిస్మస్. హల్లెలూయా. ఎందుకు జరుపుకుంటారంటే ఇది ఆదిలోనే మనం అందరం పుట్టకముందే పరిశుద్ధ గ్రంథమైన జీవ గ్రంథమైన బైబిల్లో మంచి మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. హల్లెలూయా. సో ఈయన ఒక క్రైస్తవ్యానికి ఒక క్రైస్తవులకే దేవుడు కానే కాదు, సర్వలోక మానవాళ్ళందరికీ, అన్ని తెగల, అన్ని భాషల, అన్ని రంగుల, అన్ని వర్ణాల, అన్ని మతాల, అన్ని కులాల, భూమి మీద మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తికి కూడా యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి క్రిస్మస్ అన్నది అందరి పండుగ అన్నమాట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ జనరల్గా క్రైస్తవులు కూడా డిసెంబర్ 25వ తేదీ చాలా గొప్పగా ఈ యొక్క పండుగను చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది డిసెంబర్ నెలంతా చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది నవంబర్ నుంచి మొదలు పెడతారు క్యారల్స్ అని, ఇట్లా రకరకాలుగా నవంబర్ నెలంతా డిసెంబర్ నెలంతా క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇది
ఒక డిసెంబర్ 25 ఒక్క రోజుకు చెందిన పండగ కాదు, లేకపోతే డిసెంబర్ నెలంతా ఒక నెలకు చెందింది కాదు, లేకపోతే నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది, నవంబర్ డిసెంబర్ 2 నెలలకు సంబంధించింది కానే కాదు. యేసుక్రీస్తు ఒక రోజుకు చెందినవాడు కాదు, ఒక నెలకు చెందినవాడు కాదు, 2 నెలలకు చెందినవాడు కానే కాదు. ఆయన ప్రతిరోజు మనకు దేవుడై ఉన్నాడు. ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు జన్మిస్తాడో, ఎవరి హృదయంలో యేసుక్రీస్తు పుడతాడో, ఇంకా మంచిగా చెప్పాలంటే ఎవరి హృదయంలో యేసుక్రీస్తు ఉంటాడో వాళ్ళకి ప్రతిరోజు కూడా క్రిస్మస్ పండుగ. నమ్మితే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సో ఇప్పుడు మనమే తేల్చుకోవాలి, మనకు ప్రతిరోజు క్రిస్మసా లేకపోతే డిసెంబర్ 25వ తేదీ ఒక్కరోజు క్రిస్మస్ అన్నది మనమే తేల్చుకోవాలి. ప్రతిరోజు క్రిస్మస్ అన్న వాళ్ళు దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. ఒక భక్తుడు ఒక పాట రాశారు. ఆ పాటలో ఒక లైన్ ఉంటుంది, నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. హల్లెలూయా. సో ఈ పాటలకే పరిమితం కాకుండా మన జీవిత అనుభవాలు కూడా అయి ఉండాలి. ఆమేన్. సో మనం ఒకరోజు గ్రాండ్గా చేసే క్రిస్మస్లో, లేకపోతే ఒక నెల 2 నెలలు క్యారల్స్ చేసుకునే క్రిస్మస్లో దేవుడు ఎంత మాత్రము ఆనందించడు, మనకు కూడా వాటిలో ఆనందము ఉండదు. ప్రియులారా, యేసుక్రీస్తు నిజంగా మన హృదయంలో ఉంటూ యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం మనం జీవిస్తూ ఉంటే శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, బాధల్లో, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో కూడా, అవమానాల్లో కూడా మనకి సంతోషము, సమాధానము పండగలాగానే ఉంటుంది. నమ్మితే స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. సో నేను దేవుని తెలుసుకున్న ఆ రోజు నుంచి దాదాపు నా 16 సంవత్సరంలో యేసుక్రీస్తుని గురించి విన్నాను నేను. అంతకుముందు మేము క్రైస్తవుల కుటుంబంలో నుంచి వచ్చినప్పటికీ మా తండ్రి గారి తరపు నుంచి దేవుని గురించిన జ్ఞానం లేక వాళ్ళు విగ్రహాలను మొక్కుతున్నప్పటికీ మా తల్లిగారి ప్రార్థన ఆమె ద్వారా, తర్వాత నేను జన్మించిన తర్వాత మా నాన్నగారి ప్రభువుని తెలుసుకున్నప్పటికీ, నాకంటే ముందు మా అన్నగారి సేవలో ఉన్నప్పటికీ నేను హాస్టల్లో చదువుతూ ఉండేదాన్ని. చిన్నప్పుడు 5వ తరగతి నుంచి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్, ఒక డిగ్రీ మాత్రం ఇంటి దగ్గర చదివా, మరలా ఇంజనీరింగ్ హాస్టల్. ఇవన్నీ వీళ్ళకి ఎవరికి తెలియదు, కానీ నేను హాస్టల్లో యేసుక్రీస్తుని పూజించేదాన్ని కాదు. మా అమ్మ మాత్రం చాలా మంచి ప్రార్థన పర్రాలు, మా నాన్నగారు కూడా చాలా మంచి ప్రార్థన పరులు, మంచి నీతిమంతుడైన సాక్ష్యం ఉంది. అది వినడమేగా నేను చూడలేదు, కానీ మా తల్లిగారి ప్రార్థన నేను చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి ఆమె గురించి నేను సాక్ష్యం ఇవ్వగలను. ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది, కానీ నాకు దేవుని గురించిన జ్ఞానం లేక నేను హాస్టల్లో ఉన్నప్పుడు రహస్యంగా నేను సాయిబాబాను పూజిస్తూ ఉండేదాన్ని హాస్టల్లో. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు అలా చేస్తూ ఉండేదాన్ని. హాలిడేస్కి వచ్చినప్పుడు మాత్రం మా అమ్మ బాధ తట్టుకోలేక మా అమ్మతో పాటు చర్చికి వెళ్తూ ఉండేదాన్ని నేను. అలాంటి సమయంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నా క్లాస్మేట్, నేను ఎంపీసీ అమ్మాయి బైపీసీ, ఇందిరా అని ఆ అమ్మాయి ద్వారా నేను యేసుక్రీస్తుని తెలుసుకోవడం జరిగింది. అంత పూర్తి జ్ఞానం లేదు, కానీ పూర్ణమైన మనసుతో నేను యేసుక్రీస్తుని అంగీకరించలేదు. ఆయన కూడా అందరిలో ఒక దేవుడు అని చెప్పి తెలుసుకున్నాను నా 16వ సంవత్సరంలో, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. దాని తర్వాత ఏదో వాళ్ళు చెప్తా ఉంటే బైబిల్ ఎలా పడితే అలా చదువుకుంటూ పోవడం ఇలా జరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. ఏమి తెలియకుండానే హాస్టల్లో 2 సంవత్సరాలు దేవుని తెలుసుకున్నాక ఏమి తెలియకుండానే, అంటే ఒకటి దేవుని ప్రణాళిక, రెండవది మా తల్లిగారి యొక్క కన్నీటి ప్రార్థన, ఆమె సమర్పణతో కూడిన ప్రార్థన. నాకు తెలియకుండానే ఆ 2 సంవత్సరాల్లో హాస్టల్లో చిన్న చిన్న ప్రేయర్ సెల్స్ నడిపించాను. ఎన్నో దాదాపు 100కి చిల్లర పిల్లల్ని ప్రభు దగ్గరికి నడిపించిన అనుభవం ఉంది. హల్లెలూయా. ఏమి తెలియకుండానే. తర్వాత ఇంటికి వచ్చినాక డిగ్రీలో అంత దేవుని గురించిన జ్ఞానం లేదు, కానీ తదుపరి 2007 సంవత్సరంలో నేను దేవునితో నాకు ఫస్ట్ ఎన్కౌంటర్ అయింది. అప్పటి నుంచి నేను బైబిల్ చదవడం మొదలుపెట్టా. అంతకుముందు వరకు ఎక్కడ పడితే అక్కడ, ఎలా అంటే బైబిల్ మనకు తెలుసు కదా, ఇప్పటికి చాలామంది చదువుతారు, కళ్ళు మూసుకుని ఇలా తెరుస్తారు కదా, ఇలా తెరిచి దేవుడు నాతో మాట్లాడింది, ఇలా మాట్లాడని చెప్పి చెప్తా ఉంటాను. నేను కూడా అట్లానే చదివాను అప్పటి వరకు బైబిల్. ఎలా పడితే అలా కళ్ళు మూసుకొని తెరవడం, లేకపోతే అక్కడక్కడ ఒక అధ్యాయం, బాగున్న కీర్తనలు, తర్వాత సామెతలు, అక్కడెక్కడ యెషయా గ్రంథము, అక్కడెక్కడ ఇర్మియా గ్రంథము, ఇలా ఏది పడితే అది చదువుతూ ఉండేదాన్ని అప్పటి వరకు. కానీ 2007 సంవత్సరం జూన్ 23వ తేదీ దేవుడు నన్ను దర్శించిన తర్వాత ఆ దినాన నేను ప్రభు దగ్గర నా ప్రతి పాపాన్ని, తెలిసి తెలియకుండా చేసిన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన రక్తం ద్వారా పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా మార్చబడిన తర్వాత ఆ రోజు నుంచి బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి
దేవుడు అసలు ఏంటి, యేసుక్రీస్తు ఏంటి అన్నది తెలుసుకోవడం నేను ప్రారంభించాను. దాని కొరకు బైబిల్ ఎంత పిచ్చిగా చదివేదాన్ని అంటే, ఈవెన్ ఇంజనీరింగ్ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ రూమ్మేట్స్ అందరూ కూడా హిందూస్ అనమాట. వాళ్ళు సెలవు దొరికితే సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళడం, తర్వాత హాస్టల్ రూమ్లో చాలా గొడవ చేస్తుండేవాళ్ళు. నేను ప్రతిరోజు మార్నింగ్ కాలేజీకి వెళ్ళి వచ్చాక ఈవినింగ్ చర్చికి వెళ్ళేదాన్ని, నడుచుకుంటూ వెళ్ళేదాన్ని హాస్టల్ నుంచి కావాలని. ఇంటికి వచ్చిన తర్వాత, రూమ్కి వచ్చిన తర్వాత అందరూ పడుకునేంత వరకు 12 గంటల వరకు, నేను 9 గంటలకు వెళ్ళి తినేసి 12 గంటల దాకా పడుకునేదాన్ని. 12 గంటల నుంచి వాళ్ళు పడుకున్నాక మరలా లైట్ వేస్తే ఎక్కడ లేస్తారేమని చెప్పి చిన్న సెల్ ఫోన్ ఉండేది ఆ కాలంలో కదా, చిన్న సెల్ ఫోన్ లైట్ వేసుకొని పొద్దున్నే తెల్లవారి వరకు బైబిల్ చదువుతూ ఉండేదాన్ని. అలా క్రమంగా బైబిల్ చదవడం 2007 నుంచి ప్రారంభించాను. ఇప్పటికీ ఆల్మోస్ట్ దేవుని మహాకృపను బట్టి 76 సార్లు చదివాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు ఇయర్ ఎండింగ్కి కంప్లీట్ చేయబోతా ఉన్నాను. న్యూ టెస్టిమెంట్లో ఉన్నాను చెప్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఊరిక చదవలేదు. ఏంటి యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత? నేను చాలా అంతకుముందు యేసుక్రీస్తుని తెలుసుకోకముందు సాయిబాబాని చాలా పిచ్చిగా ఇష్టపడేదాన్ని. ఎంత అంటే అప్పుడు గ్రీటింగ్ కార్డులు ఉండేవి కదా, ఆ గ్రీటింగ్ కార్డులు పక్కన పెట్టుకుని నిద్రపోయేదాన్ని, అంతగా చేసేదాన్ని. కానీ ఎవరికి తెలియదు ఇది. అలానే యేసుక్రీస్తుని కూడా తెలుసు, యేసుక్రీస్తు కూడా ఇష్టమే. కానీ నా హృదయ అంతరంగంలో ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనను ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించడము ఎప్పుడు మొదలుపెట్టానంటే 2007 నుంచి ప్రారంభమైంది. 2011లో అక్టోబరు 2011 ఏప్రిల్ 7వ తేదీ నా జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా ఇచ్చివేయడం జరిగింది. హల్లెలూయా. సో అలా జరగడానికి యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏంటన్నది మీకు తెలియజేస్తాను. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు అంటే ఎంత పిచ్చి అంటే, దేవుని ప్రేమ నాకు అర్థమైనప్పుడు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ నాకు అర్థమైనప్పుడు, ఆయనను తప్ప ఎవరిని ప్రేమించకూడదని, ఆయన కొరకు తప్పక ఎవరి కొరకు జీవితాన్ని ఇవ్వకూడదని, ఆయన కొరకు తప్పక ఎవరి కొరకు బ్రతకూడదని, ఆయన కొరకు తప్పక ఎవరి కొరకు చావకూడదు, బ్రతికిన ఆయన కోసమే చనిపోయిన ఆయన కోసమే అన్న ఆ లెవెల్లో యేసుక్రీస్తు ప్రేమ నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. అందుకనే నాలో ఉన్న ఈ సంతోషము, నాలో ఉన్న ప్రేమ, నాలో ఉన్న త్యాగము, ఇష్టాలు, కోరికలన్నీ ఆయనకు ఒక్కడికే అంకితం కావాలి, సొంతం కావాలనే ఉద్దేశంతో దేవుని మహా అనుగ్రహం చొప్పున వివాహం చేసుకోకుండా ఆయనతోనే కలిసి బ్రతకాలని, ఆయన పనిలోనే చనిపోవాలనే ఉద్దేశంతో ఇలాంటి సమర్పణ చేసుకోవడానికి దేవుని అనుగ్రహం నాకు దొరికింది. హల్లెలూయా. అయితే ఏమర్థమైంది అంతలా ప్రేమించడానికి? చాలామంది అంటారు, నన్ను చాలామంది అడుగుతారు, మంచిగా ఒక పాస్టర్ని పెళ్లి చేసుకొని సేవ చేసుకోవచ్చు కదా, రకరకాలుగా అంటారు. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమ నిజంగా అర్థమైతే దేవుని తప్ప మరి దేన్ని కోరుకోలేము అసలు. ఆమేన్. దేవుని కోసం తప్ప మరి దేని కొరకు కూడా బ్రతకలేం. ఆమేన్. దేవుని కొరకు తప్ప మరి ఎవరి కోసం, దేని కోసం కూడా చావలేం. ఆమేన్. సో నాకు అలా అర్థమైంది. నేను ఇప్పుడు నా జీవితంలో యేసుక్రీస్తు ఎలా అర్థమయ్యాడు అది మాత్రమే మీకు చెప్తాను. హల్లెలూయా. సో లేఖనాల్లో నుంచి ఇన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఆయన అందరిలో కంటే ఎంత ప్రత్యేకమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని రుజువు చేయడానికి నేను ఆయన కొరకు సమర్పించుకోవడానికి నాకు అనుభవపూర్వకంగా దేవుడు నేర్పించిన ఒక 7 విషయాలు మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి ఆల్రెడీ మనం దేవుని వాక్యాన్ని విన్నాం. అయినప్పటికీ దేవుణ్ణి నేను అనుభవించి ఏం నేర్చుకున్నాను, ఎంత నేర్చుకుంటే ఆయన మాత్రమే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని అందరూ చెప్తారు. నేను కూడా అదే సాక్ష్యాన్ని చెప్తాను. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వలోకనాథుడు, సార్వభౌమాధికారి, సజీవుడు, ఇవన్నీ మనందరికీ తెలుసు. హల్లెలూయా. సో ఇలాంటి గొప్ప దేవుడికి మనం ఒక్కరోజు పండగ చేయలేం. ఆయన అలాంటిది ఆశించడు. అంత మాత్రమే కాదు, కానీ చాలాసార్లు క్రిస్మస్ పండుగలో చాలామంది యేసుక్రీస్తుని ఇంకా చిన్నపిల్లోళ్ళలాగా, పసిపిల్లోళ్ళలాగా, బాలుల్లాగా ఇంకా చూస్తూనే ఉంటారు. దయచేసి అవన్నీ కూడా, ఆచారాలన్నీ కూడా పోవాలన్నమాట. ఆమేన్. సో యేసుక్రీస్తుకి మనం బర్త్డేలు అసలు చేసి అంతటోళ్ళం మనం దేవునికి బర్త్డేలు చేసి అంతటోళ్ళం కాదు, దేవునికి కేకులు కట్ చేసి అంతటోళ్ళం కాదు. అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అన్న తెలుసుకొని ఆ ఉద్దేశం మనం నెరవేర్చగలిగితే పరలోకంలో ఉన్న దేవదూతలు సహా అందరూ కూడా సంతోషిస్తారు. సో పండుగలు చేసి మనల్ని మనమే సంతోషపెట్టుకోకుండా దేవుని యొక్క జన్మ యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకొని ఆ ప్రకారం జీవిస్తే పరలోకమంతా కూడా
సంతోషిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్న ఒక 7 నిజమైన సత్యాలు మీకు తెలియజేయడానికి నేను పరిశుద్ధాత్మ సహాయంతో ఇక్కడ నిలవబడి ఉన్నాను. దేవుని ఆత్మ మనందరికీ తోడయుడునుగాక. ఆమేన్. సో ఒకటి ఏంటంటే యేసుక్రీస్తుని గురించిన మొదటి సత్యం ఏంటంటే ప్రియులారా, ప్రపంచంలో అంతా వెతకండి, మీరు అన్ని దేవతలను వెతకండి. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఈయన సకల దేవతల చేత నమస్కరించబడువాడు. ఆమేన్, నమస్కరించబడు. అందరిలో కూడా ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయనే అందరికీ దేవుడై ఉన్నాడు. ఇది బైబిల్ మీరు చదవండి, నిష్ట కలిగి ప్రార్థనాపూర్వకంగా డిస్టర్బెన్స్ లేకుండా బైబిల్ చదవండి. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. ఆయనే సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. ఒక మాట చేత ఈ లోకమంతటిని ఆయనే సృజించాడు. ఇవన్నీ సృజించడమే కాదు కానీ ఆయన ఏమై ఉన్నాడన్న సంగతి అంతా కూడా మనం బహు జాగ్రత్తగా శ్రద్ధ కలిగి బైబిల్ చదివితే అనేక విషయాలు మనము నేర్చుకోవచ్చు. సో ఈ సమయంలో యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని రుజువు చేయడానికి ఒక 7 విషయాలు మీకు తెలియజేస్తాను సింపుల్గా. మొట్టమొదటిగా ఏంటిదంటే, యేసుక్రీస్తు జన్మించినట్లు ఎవ్వరు కూడా జన్మించలేదు. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద ఏ దేవతలుగా పిలువబడుతున్నవారైనా ఎవరైనా సరే ప్రతి వాని యొక్క జన్మ ఎలా ఉంటుందంటే స్త్రీ పురుషుల కలయికను బట్టి జరుగుతూ ఉంది. కానీ యేసుక్రీస్తు జనన విధానం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1:18 కన్యక పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా అయ్యేనని చెప్పి అక్కడ మత్తయి 1:18 ఉంటుంది. ఒక కన్యక పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయ్యి యేసుక్రీస్తుని జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు జన్మనే పరిశుద్ధతతో స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అంటే యేసుక్రీస్తులాగా జన్మించిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. నమ్మితే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సో ఆ తర్వాత రెండవదిగా మనం గమనిస్తే, ఎందుకంటే భోజన సమయం అయింది కాబట్టి నేను ఫాస్ట్ చెప్పుకుంటూ పోతాను. రెండవదిగా మనం గమనిస్తే యేసుక్రీస్తులాగా జీవించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీద జన్మించిన తర్వాత ఆయన పుట్టిన దగ్గర నుంచి బాల్యకాలం నుంచి యవన కాలం వచ్చినాక తల్లిదండ్రులకు లోబడడం కానీ, తర్వాత తండ్రి పనుల మీద ఉండడం కానీ, ఆ తర్వాత ఆ దేవుడు తండ్రి చెప్పిన మాటలు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా జీవించాడు అన్నది, అలా ఈ భూమి మీద ఏ దేవుడు కూడా దేవతగా పిలువబడుతున్నారు సోకాల్స్ ఎవ్వరు కూడా అలా జీవించలేదని చెప్పి నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆమేన్. అంటే సింపుల్గా ఏంటంటే యేసుక్రీస్తులాగా జీవించడం అంటే ఆయనలాగా పరిశుద్ధంగా ఎవరు కూడా లేరన్నమాట. యోహాను సువార్త 8:46 అంటారు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపిస్తాడని ఒక సవాల్ ఇట్లా ప్రపంచానికి ఆయన విసిరాడనమాట. యేసుక్రీస్తులో పాపం ఉందని ఆయన చూపుల్లో కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ, ఆయన నడవడికలో కానీ ఎక్కడైనా యేసుక్రీస్తులో పాపం ఉందని నిరూపించగలిగిన వాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. హల్లెలూయా. అంత నిష్కల్మషుడు అనమాట, నిష్కలంకి, నిర్దోషి, పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. కానీ లోకమంతా ఆయన నిందించింది, దయ్యం పట్టినోడని, పాపులకు స్నేహితుడని చెప్పి రకరకాలుగా ఎన్నో మాటలన్నారు. కానీ ఆయన సవాలు విసిరాడు, నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా, స్థాపించగలడా అని చెప్పి అక్కడ అంటాడు. హల్లెలూయా. అంటే ఆయన జీవన విధానం గమనిస్తే ఎంత పరిశుద్ధుడో, ఎంత ప్రేమమయుడో. ఆయన ప్రేమ కలిగినవాడు. ఎంత ప్రేమ కలిగినవాడు అంటే ఇప్పటికీ మనము దేవుడు అంటే ఇష్టం లేకుండా అవిధేయులుగా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా కూడా ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడనమాట. ఆమేన్. ఆయన క్షమించేవాడు. ఎంత క్షమించేవాడంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడంట, దయాళుడంట, కనికరం కలిగిన వాడంట, కృప కలిగిన దేవుడు అంట, కరుణ కలిగిన దేవుడు అంట, జాలి కలిగిన దేవుడు అంట, వాత్సల్యత కలిగిన దేవుడు అంట. ఆయన గురించి ఎంత వర్ణించగలం? ఆయన పరిశుద్ధత గురించి ఎంత వర్ణించగలం? ఆయన ప్రేమ గురించి ఎంత వర్ణించగలం? ఆయన జీవన విధానం గురించి ఎంత వర్ణించగలం ప్రియులారా? సో భూమి మీద ఆలోచించండి, ప్రయత్నించండి తెలుసుకోవడానికి. యేసుక్రీస్తు అంత నీతిగా, పరిశుద్ధంగా, ప్రత్యేకంగా బ్రతికిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. నమ్మితే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సో యేసుక్రీస్తులాగా బ్రతికిన వాళ్ళు కూడా ఎవరు లేరు పిల్లరా. ఆయన గురించి 1 పేతురు పత్రికలో ఉంటుంది, 2వ అధ్యాయం దాదాపు 19, 20, 21, 22 వచనాల్లో ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదంట, ఆయన దూషించబడి బదులు దూషించలేదంట, శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని. మనందరికీ తెలుసు, చాలామంది కరుణామేడి సినిమా చూసి ఉంటారు కదా. ఆ సిలువ వేసినప్పుడు ఆయన కొడతా ఉంటే చాలామంది ఏడుస్తారు కూడా.
అవన్నీ ఆ సినిమా ఆ క్లిప్ కనపడ్డంతే ఆ ఏడుపులు, తర్వాత ఆ ఏడుపులు ఏమంటాం ప్రతిరోజు మనం దేవుని ఏడిపించడమే జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా ప్రియులరా. కాదు, అట్లాంటి భక్తి చేయొద్దు మనం. అంటే మనం రోజు ఇంకా దేవుని కోసం ఏడవాలంటే ప్రతిరోజు ప్రతి క్షణం కరుణామేడ సినిమా పెట్టుకోవాలి, లేకపోతే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ పెట్టాలంటే చాలా కష్టం. ఒక రోజుకి, ఒక క్షణానికి, ఒక నిమిషానికి, ఒక అరగంటకి ఏడ్చే దేవుడు కానే కాదు ప్రియులరా. అంటే ఎంత మచ్చలేని, డాగులేని, ఎంత నిష్కలంకుడో మనకు తెలుసు. ఆయనలాగా భూమి మీద బ్రతికిన మనుషుడు లేడు, దేవుడు కూడా లేడు. కామ క్రోధ మదమత్సరాలు లేని నీతిమంతుడు యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా హల్లెలూయా. నమ్మితే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా ప్రియులరా. అలాంటి నీతిమంతుడు, అలాంటి పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రియులరా. ఆయన గురించి అంత ప్రత్యేకమైన జీవితం జీవించాడు. మూడోది మీకు చెప్తాను, ఆయనలాగా బోధ చేసినట్టు ఎవ్వరూ బోధ చేయలేదు భూమి మీద. హల్లెలూయా. ఆయన బోధలు ఎంత బాగుంటాయి అంటే నిర్గమాకాండం 21-17 వరకు మనం చదివితే 10 ఆజ్ఞలు అక్కడ ఇస్తాడు. ఆ 10 ఆజ్ఞల్లో దేవుడు అక్కడ చెప్తాడు, నీవు తల్లిదండ్రుల్ని సన్మానించాలని, నరహత్య చేయకూడదని, దొంగిలించకూడదని, వ్యభిచారం చేయకూడదని, తర్వాత నీ పొరుగువాడిని ఏది ఆశించకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, తర్వాత శత్రువుల్ని ప్రేమించాలి, తర్వాత క్షమించాలి. ఇవన్నీ ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు మాత్రమే చెప్పాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన చెప్పడమే కాదు కానీ, ఆయన బోధ చేయడమే కాదు కానీ, ఆయన బ్రతుకు కూడా ఆయన బోధ కంటే ముందుగా అలానే జీవించి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఎందుకంటే ప్రియులరా, యేసుక్రీస్తు బోధలు మీరు బైబిల్ చదవండి, ఆసక్తిగా చదవండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 మీరు చదివినట్లయితే సువార్తలు, యేసుక్రీస్తు నోట్లో నుంచి వచ్చిన పరిశుద్ధమైన ఆనిముత్యాలు ఎన్ని బాగుంటాయో ప్రియులరా. ఎలా బ్రతకాలి. ఒకసారి శిష్యుడైన పేతురు వస్తాడు. పేతురు వచ్చి, అయ్యా నా ఎడలు ఎవరైనా తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలని అడుగుతాడు. 7 సార్లు క్షమిస్తే సరిపోద్దని అడుగుతాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు శిష్యుడైన పేతురుతో అంటాడు, అయ్యా 7 సార్లు కాదు, 70 ఏండ్ల మార్ల మట్టుకు క్షమించాలి. 70 ఏండ్ల మార్ల మట్టుకు అంటే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలము ఎడల 80 సంవత్సరాలు. అంటే బ్రతికినంత కాలము క్షమిస్తూనే ఉండాలి. ఎవరు చెప్తారండి ఈ విషయాలు? లోకంలో వేరే వాళ్ళు చెప్తున్న మాటలు, వేరే గ్రంథాలు చెప్తున్న మాటలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. అంటే దుష్టుల్ని శిక్షించాలి, శిష్టుల్ని రక్షించాలని చెప్తారు. కానీ యేసుక్రీస్తు అలా చెప్పలేదు. శత్రువులను సైతము ప్రేమించండి ఆయన చెప్పడం కాదు, చేశాడు కూడా. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తును భయంకరంగా కొడుతున్నా, తిడుతున్నా, దిగంబరిగా చేసి రోడ్ల ముడి సిలువ మోపిస్తా ఉన్నా కూడా ఆయన అన్న ఒకే మంచి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. ఎంత క్షమాహృదయం ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. ఎంతకు మించి క్షమించే మనసు కలిగిన దేవుడు ఉన్నారు ఎవరైనా? పాట కూడా పాడతారు కదా, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. మనం పాటలు బాగా పాడతాం, కానీ యేసుక్రీస్తులాగా మనం క్షమించగలుగుతామా? యేసుక్రీస్తులాగా ప్రేమించగలుగుతామా? లేదు ప్రియులారా. ఎందుకు బోధ చేశాడంటే ఆయన, నేను ఇలా చేశాను మీరు కూడా అలా చేయాలి, నేను ప్రేమించాను మిమ్మల్ని మీరు కూడా ప్రేమించండి, నేను క్షమించాను మీరు కూడా క్షమించండి, ప్రాణం తీస్తున్న ప్రాణం పోతున్నా కూడా ప్రేమించాలి, క్షమించాలి. అంటే దేవుని బోధలు ఎంత పరిశుద్ధమైనవో, ఎంత ప్రత్యేకమైనవో. ఈ బోధనలు పట్టుకొని బైబిల్లో ఉన్న భక్తులందరూ వారి జీవితాల్ని మార్చుకున్నారు. ఆమేన్. ఒక వ్యభిచారిగా ఉన్న దావీదు గారు మారిపోయాడు, ఒక హంతకుడిగా ఉన్న మోషే గారు మారిపోయారు, అలానే సంఘాలను హింసిస్తూ ఉన్న పౌలు గారు కూడా మారిపోయారు. ఇట్లా బైబిల్లో చాలామంది భక్తులు మారిపోయారు. మాకు కూడా ఆ కృప దొరికింది, మీలో కొంతమందికి ఆ కృపగా దొరికింది. మనం కూడా మారడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జీవన విధానము, యేసుక్రీస్తు యొక్క బోధలు మాత్రమే మనల్ని మార్చినాయి. ఆమేన్. ఈ భూమి మీద జీవితాలను మార్చగలిగిన ఒకే ఒక శక్తి పరిశుద్ధుడు నీతిమంతుడైన యేసుక్రీస్తుకు మాత్రమే కలదు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మరి దేనికి రాదు ప్రియులరా. ఇప్పుడు తాగుబోతులు చాలామందిని ఆ పసరు వేయాలి, ఈ పసరు వేయాలి, ఆ ఇంజక్షన్లు వేయాలి, ఇంజక్షన్లు వేయాలి అంటున్నారు. పోయి ఇంజక్షన్లు వేయించుకుంటున్నారు, పసరు తాగుతున్నారు. మారుతున్నారా? మారలే. అంటే జీవితాల్లో ఉన్న బానిసత్వం నుంచి, బంధకాల నుంచి విడుదలనివ్వగలిగిన, విడిపించగలిగిన, బాగు చేయగలిగిన, మార్చగలిగిన ఒకే ఒక్క శక్తిమంతుడు, ఒకే ఒక్క సామర్థ్యం కలిగిన వాడు నా యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయన ఎవరంటే జీవితాల్ని మార్చువాడు. ఆమేన్.
ఆయన బోధలంతా శక్తివంతమైన ప్రియులారా. మరి ఏ బోధ కానీ ఏ పుస్తకం కానీ మనుషుల్ని మార్చలేదు. ఈరోజు నన్ను కూడా మార్చింది ఆ బోధలే, నన్ను కూడా మార్చింది ఆ యేసుక్రీస్తు యొక్క జీవన విధానం మాత్రమే. ఆమేన్. సో ఒకప్పుడు నేను చాలా గర్విష్ఠిని, పాపాలంటే ఏమో లేవు కానీ మహాభయంకరమైన గర్విష్ఠిని. కానీ దేవుడు నా హృదయ గర్వం అంతా కూడా ఆయన జీవిత విధానం ద్వారా, ఆయన బోధ ద్వారా, ఆయన ప్రేమ ద్వారా దేవుడు అణిచివేసి ఇప్పుడు శత్రువును కూడా ప్రేమతో పలకరించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఎంత హాని చేసిన వారినైనా నవ్వుతా ప్రేమతో పలకరించడానికి, వాళ్ళకి మేలు చేయడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి కూడా దేవుడు నాకు కృప చూపించాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, యేసుక్రీస్తు యొక్క బోధలు, యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలు మాత్రమే నన్ను కూడా మార్చాయి. మీలో కొంతమందిని కూడా అలానే మార్చుంటాయి. ఇంకా ఎవరైనా మారకపోతే బైబిల్ చదవండి, యేసుక్రీస్తుని గురించి తెలుసుకోండి, యేసుక్రీస్తు జీవితం గురించి ధ్యానం చేయండి. ఆయనలాగా మనం బ్రతకడానికి ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా మన అంతరంగంలో దాగి ఉన్న ప్రతి రహస్య పాపాల నుంచి దేవుడు విడిపించి ఆయన వల్ల బ్రతకడానికి యేసుక్రీస్తు మాత్రం మనకు సహాయము చేయగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా మనం చెప్పుకున్నట్టుగా యేసుక్రీస్తులాగా బోధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నాలుగవదిగా యేసుక్రీస్తు అద్భుతాలు చేసినట్టు భూమి మీద ఎవ్వరు కూడా చేయలేదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన అద్భుతాలు ఎవ్వరు చేయలేదు. ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది, ఆయన చూపులో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన తాకితే స్వస్థతలు జరిగినాయి. ఆయన తాకితే ఒక మాట ఆజ్ఞాపిస్తే లాజరు లేయంటే చచ్చి 4 రోజులు శవంలో ఉన్నవాడు కూడా, సమాధిలో ఉన్నవాడు కూడా ఆయన లేచి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి ఉందండి ఎంత అద్భుతమైన శక్తి? ఆయన పేరులోనే ఉంది అద్భుతకరుడు. యెషయా గ్రంథం 9:6 ఉంటుంది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, ఆయన బలవంతుడు అట, ఆయన అద్భుతకరుడు అట. ఈ భూమి మీద మహా అద్భుత కార్యాలు, మహా ఆశ్చర్యకార్యాలు ఆయన ఒక్కడే చేయగలిగిన సమర్థుడు. ఆమేన్. ప్రియులారా, ఆయన చేసిన అద్భుతాలు ఇన్ని అన్నని మనం చెప్పలేం. కుష్ఠరోగులను ఉచితంగా బాగు చేశాడు. ఎంతోమంది కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు ఇచ్చాడు, నోరు లేని వారికి నోళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు. చూడండి, అంటే శారీరక స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత అన్నీ కూడా ఆయన ఒక్కడే ఇవ్వగలిగిన సమర్థుడు. సో ఆయన చేసిన అంతగా అద్భుతాలు ఎవ్వరు కూడా చేయలేదు, చేయబోరు కూడా ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన వాడు కూడా ఆయన. ఎన్నో అద్భుతాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చదివితే యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు చాలా గొప్పగా ఉన్నాయి. అందుకే ఆయన మహా ఆశ్చర్య కార్యాలు, ఆయన ఆశ్చర్యకరుడని, అంటే ఆశ్చర్యపోయే కార్యాలు చేసేవాడని చెప్పి, వావ్ అని చెప్పి, వండర్ఫుల్ అని చెప్పి, మార్వలెస్ అని అద్భుత కార్యాలు చేసే దేవుడని ఆయనకి తప్ప మరి ఎవరికి కూడా పేరు లేదు ప్రియులరా. హల్లెలూయా. తర్వాత నేను తెలుసుకున్న యేసుక్రీస్తులో ఉన్న 5వ గుణం ఏంటిదంటే ప్రియులరా, యేసుక్రీస్తులాగా ఎవ్వరు కూడా మరణించలేదు. ఆమేన్. యేసుక్రీస్తు లాంటి మరణం ఎవరికి కూడా లేదు ప్రియులరా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఆ మాట ఒకసారి చదువుదాం. 1 కొరింథీ పత్రిక 15:3 చదువుదాం ఒకసారి. 1 కొరింథీ 15:3. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. అలానే 2 కొరింథీ 5:15 కూడా చదువుదాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాము. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకే, తిరిగి లేచిన వాని కొరకే జీవించవలననియు ఆయన అందరి కొరకు మృతి పొందాను అట. హల్లెలూయా. యేసయ్య నా కోసమే చనిపోయిన వాళ్ళు స్తోత్రం చెప్తారా? యేసయ్య నా కోసం చనిపోయిన వాళ్ళు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడని చెప్పి నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూసారా, అందరి కొరకు పుట్టాడు, అందరి కొరకు చనిపోయాడట. ఆ ఘనత యేసుక్రీస్తుకు మాత్రమే చెందింది పిల్లలు. ఆయన మరణం గురించి యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో కూడా రాస్తాడు, ఆయనే రాస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడు నా ప్రాణము తీయలేడు, నా అంతటా నేనే పెడుతున్నాను, పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు, తండ్రి వద్ద నుంచి అధికారం నేను పొందుకున్నాను అని అంటాడు. హల్లెలూయా. పిల్లలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తులాగా మరణించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎవరి కోసం మరణించాడంట యేసుక్రీస్తు?
నా కోసం, సర్వలోక మానవాళ్ళందరి కోసం. అక్కడ అయిందా మనం చదువుకున్న 1 కొరింథీ 15:3లో మనందరి పాపముల నిమిత్తం ఆయన మరణించెను, మృతి పొందినని చెప్పి రాయబడింది. దేనికోసం మరణించాడంటండి? మనుషులందరి యొక్క, నా యొక్క, నీ యొక్క, సర్వలోక మానవాళి పాపములందరి నిమిత్తము, మనుషుల్ని పాపం నుంచి విడిపించడానికి, పాప బంధకాల నుంచి విడిపించడానికి, బాగు చేయడానికి, ఇక పాపం చేయకుండా పరిశుద్ధంగా నీతిగా బ్రతకడానికి, అలాంటి శక్తి సామర్థ్యాలు, ఆధ్యాత్మిక బలమునివ్వడానికి, ఆ పాప బంధకాలు, మన మీద ఉన్న పాప బంధకాలన్నింటినీ తొలగించడానికి ఆయన ఈ భూమి మీదకి ఆ మానవుడిగా వచ్చి మన పాపాలను ఆయన మీద వేసుకొని మన కొరకు ఆయన పాపిగా మార్చబడి ఆయన మన కొరకు మరణించినట్లుగా మనందరికీ తెలుసు. కాబట్టి అందరూ గుడ్ ఫ్రైడే బాగా చేసుకుంటారు. ఎందుకంటే ఏడ్చుకుంటా, మొత్తుకుంటా 40 రోజులు ఉపవాసం ఉండి కదా, నాన్ వెజ్ ముట్టకుండా, పెళ్ళిళ్ళు చేసుకోకుండా, ఎలాంటి ముహూర్తాలు పెట్టుకోకుండా ఎంత నిష్టగా పాటిస్తారో క్రైస్తవులు. 40 రోజులు ఉపవాసాలని చెప్పి ఇవన్నీ చేయకుండా, వీటిలో దేవునికి సంతోషం లేదు ప్రియులారా. అది కూడా, ఆ భక్తి కూడా దేవుడు మెచ్చేది కాదు. 40 రోజులు ఉండడం ఇట్లాంటి దేవుడు మెచ్చేది కాదు ప్రియులారా. దేవుడు మన పాపాల కొరకు మరణించాడు కాబట్టి, దేవుని ఆత్మతో మనం తెలిసి చేసిన, తెలియకుండా చేసిన మన కళ్ళతో పాపాలు, నోటితో పాపాలు, చెవులతో పాపాలు, చేతులతో, కాళ్ళతో, ఆలోచనలు, తలంపుల్లో, స్నేహాల్లో, నడకల్లో, పడకల్లో మనం తెలిసి తెలియకుండా చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే దేవుడు మన కొరకు మరణించిన దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 1 యోహాను పత్రిక 1:9లో ఉంటుంది, మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన ప్రతి పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి దేవుడు మనల్ని పవిత్రులుగా మారుస్తాడట. హల్లెలూయా. ఊరిక మనం ఒప్పుకుంటేనట, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, తెలిసి తెలియకుండా చేసిన ప్రతి పాపాన్ని క్షమించంటే ఆయన ఉచితంగా క్షమించి మనల్ని నీతిమంతులుగా, పవిత్రులుగా ఆయన మారుస్తున్నట. ఆయన యొక్క మరణం మనల్ని నీతిమంతులుగా మార్చేసింది. హల్లెలూయా. సో ఆయనలాగా మరణించిన వాళ్ళు ఎవరు కూడా లేరు, మనకు తెలుసు ప్రియులారా. సో వేదాల్లో కూడా ఉంటుంది కదా, అంటే సర్వ లోకంలో ఉన్న పాపుల యొక్క ప్రతి పాపానికి విరుగుడు ఏంటిదంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలట. సర్వ పాప పరిహారార్థం అని ఉంటుంది కదా, రాయబడి ఉంటుంది కదా, తద్రక్తం పుణ్యదాన బలియానమని. ఎందుకు చెప్తున్నంటే సర్వలోకంలో ఉన్న మనుషులందరూ చేసిన ప్రతి పాపానికి రక్తము, కోళ్ళ రక్తమో లేకపోతే జంతువుల రక్తాన్ని ద్వారా విడుదల రాదు కానీ, పవిత్రత రాదు కానీ, ఒక నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుని యొక్క రక్తం ద్వారా మాత్రమే సర్వలోక మానవాళికి పాపానికి విడుదల కలుగుద్దని చెప్పి తెలిసినప్పుడు దేవుడు తానే మనుషుడిగా వచ్చి భూమి మీదకి నా పాపం కొరకు, నీ పాపం కొరకు ఆయన మరణించినట్లుగా చూస్తాను. ఎంత రక్తంగా ఆర్చాడంటే ఆయన ఒంట్లో ఒక్క రక్త బొట్టు కూడా లేదంట ప్రియులారా. ఇక లాస్ట్కి పక్కలో బొల్లంతో పొడిస్తే ఏమొచ్చినాయంట? నీళ్లు గారాయంట ప్రియులారా. ఎవరు మన కొరకు అంతగా శ్రమపడి చనిపోతారండి? ఎవరు మన కొరకు అంత రక్తము కారుస్తారు ప్రియులారా? ఆలోచించండి ఒకసారి. తన ఒంట్లో ఒక్క రక్త బొట్టు వరకు కూడా రక్తము లేనంతగా మన కొరకు ఆ రక్తం అంతటిని కార్చినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అంత మంచి యేసేకు ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. భూమి మీద ఎవరైనా సో కాల్డ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇలా మరణించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఇంతకుముందు తెలియకుండా పూజించిన ఆయన కూడా నేను కూడా చనిపోవాలని చెప్పి సజీవ సమాధి చేసుకున్నట్ట తండ్రి తాను. అది కాదు ప్రియులారా. సర్వలోక మానవాళ్ళందరి పాపమంతా పోవాలంటే పరిశుద్ధ రక్తం చిందించబడాలి కాబట్టి ఆయన సర్వలోక మానవాళి పాపాలన్నిటి కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తం అంతటిని ఆఖరి రక్త బొట్టు వరకు మొత్తము కార్చేసాడంట. ఎవరి కోసమండి? నా కోసం, నీ కోసమే. ఆలోచిస్తున్నావా? ఎవరు గారుస్తారు రక్తము? ఎవరు చనిపోతారు నీ కోసం? ప్రియులారా, నిజంగా ఆలోచిస్తే ఇలాంటి పరిశుద్ధుడైన దేవుడు నా కొరకు రక్తం కాచాడంటే నువ్వు మనసు మార్చుకోకుండా ఉండగలవా? జీవితాన్ని మార్చుకోకుండా ఉండగలవా? ఒకవేళ అలా తెలిసి కూడా నువ్వు ఇంకా మారకపోవట్లే, దేవుని నమ్మకపోవట్లేదంటే ఏదో అడ్డుపడతా ఉంది. ఆలోచించాలి. కాబట్టి యేసుక్రీస్తులాగా భూమి మీద మరణించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. తర్వాత ఆ రోజు మనం గమనించినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తులాగా తిరిగి లేచిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నమ్మితే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మార్కు సువార్త 16:6లో ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఉంటుంది ప్రియులారా. మార్కు సువార్త 16:6లో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని అంట. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ఒక్కడే సజీవుడైన దేవుడు. నమ్మితే స్తోత్రం చెప్తారా? యేసు ఒక్కడే సజీవుడైన దేవుడు పిల్లరా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన.
మారని దేవుడు ఆయన, మార్పు లేని దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తులాగా తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నేను ఇంతకుముందు పూజించిన ఆయన కూడా తను తాను సజీవ సమాధిగా చేసుకొని 3 రోజుల తర్వాత నేను కూడా లేస్తానని చెప్పి ప్రయత్నం చేశాడు, కానీ ఫెయిల్ అయిపోయాడు. చెప్తున్నాను, ఎవరు ప్రయత్నం చేసినా కూడా యేసుక్రీస్తులాగా తిరిగి లేవలేరు ప్రియులరా. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఆయనలాగా తిరిగి లేచిన వాళ్ళు కూడా ఎవరు లేరు ప్రియులరా. చివరిగా గమనించినట్లయితే యేసుక్రీస్తు గురించి నేను అనుభవించి తెలుసుకున్న చివరి మాట ఏంటంటే, ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళి నేను మరలా వస్తానని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసులో ఉన్న చివరి లక్షణం ఏంటంటే, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పిన అలాంటి వారు ఎవరు కూడా ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టలేదు, పుట్టబోరు కూడా. అది యేసుకొక్కడికే సొంతం ప్రియులరా. హల్లెలూయా. ఎందుకంటే యోహాను సువార్త 14:1-2-3 వచనాలు అంటాడు. ఏమన్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళాను, నా తండ్రి దగ్గర అనేక స్థలాలు ఉన్నాయి, లేని ఎడల మీకు చెప్తాను. నేను స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి అక్కడ స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద ఉన్నటకు మిమ్మల్ని నేను తీసుకొని పోతాను అట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి తీసుకుపోతానంటండి? ఆయన ఉండే స్థలానికి. యేసు ఉండే స్థలం ఏంటిదంటే పరలోక రాజ్యం. యేసు ఉండే స్థలం ఏంటిదంటే మోక్షం. స్వర్గము, మోక్షము, పరలోకము ఇవన్నీ ఏంటి అంటే యేసుక్రీస్తు ఉండే స్థలాలు ప్రియుల. ఆయన ఒకసారి జన్మించాడు, మనందరి కొరకే జన్మించాడు, మనందరి కొరకే మరణించాడు, మనందరి నీతిమంతులు చేయడానికి తిరిగి లేచాడు, మనందరి కొరకు ఆరోహణమే వెళ్ళాడు, మరలా మనందరి కొరకు తిరిగి ఆయన రానయ్యాడు. ఎందుకంటే మనలందరినీ కూడా ఆయనతో పాటు యుగయుగాలు జీవించడానికి, ఆయన ఉన్న స్థలంలో మనల్ని చేర్చడానికి, తీసుకొని పోవడానికి మరలా ఆయన రానై ఉన్నాడు. ఆ మోక్షానికి, ఆ స్వర్గానికి, ఆ పరలోకానికి వెళ్ళాలంటే యేసు తప్ప వేరొక మార్గం లేనే లేదు. అదే 14వ వచనం అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి తండ్రి దగ్గరికి రాడట. హల్లెలూయా. చూశారా పిల్లలు? ఆయన చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవమే. ఆయన మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతాను. అందరినీ తీసుకెళ్ళాడు పిల్లలు, అందరినీ తీసుకొని పోడు. ఈ భూమి మీద మనము ఇంట్లో ఒక భక్తి, మందిరంలో ఒక భక్తి, బయట ఒక భక్తి, నామకార్థమైన భక్తి, పండగల భక్తి, ఆచారబద్ధమైన భక్తి, ఇలాంటి వేషధారణ భక్తి, ఇట్లాంటి ఎన్ని చేస్తే మనకు పరలోక రాజ్యం అంత ఉచితంగా దొరకదు పిల్లరా. యేసుక్రీస్తు యొక్క జన్మ విధానం, జీవిత విధానము, బోధలు, ఆయన యొక్క మరణ విధానం, వీటన్నిటిని పునరుద్ధానం గురించి, వీటన్నిటిని గురించి విని, తెలుసుకొని, గుర్తెరిగి ఆ ప్రకారం మనము జీవిస్తూ ఉంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, మనకు తెలియకుండా వస్తాడు. ఎవరైతే ప్రతిరోజు భక్తి చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రతిరోజు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి, ఎవరైతే ప్రతిరోజు ఈ బోధలు వింటూ బోధల ప్రకారం జీవిస్తూ ఉంటారో వారి కొరకు ఆయన వస్తాడంట. వారిని మాత్రమే ఆయన ఉండే స్థలంలో యుగాలు ఆయనతో కలిసి జీవించడానికి తీసుకొని వెళ్తాడట. ఆమేన్. సో అందుకే ఏం చేశాడంటే, యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, యేసుక్రీస్తుతో కలిసి అన్యోన్య సహవాసం చేయడానికి దేవుడు ఏం చేశాడంటే, ప్రతి ఊర్లో ఇప్పటికి చాలా కొన్ని లక్షల కోట్ల మిలియన్ల సంఘాలు మ్యాక్సిమం ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో దేవుడు ఏర్పాటు చేశాడు. సో ఇక్కడ కూడా చాలామంది సేవకులు ఉన్నారు, అన్నగారులు ఉన్నారు, అక్కగారిని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. మందిరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు, సేవకులను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే యేసుక్రీస్తు గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవడానికి, ఆయన నేర్పించిన బోధనలో నడుచుకోవడానికి, ఆ సహవాసంలో కొనసాగడానికి. సో అలాంటి ఒక మంచి సహవాసంలో సిద్ధపాటు కలిగి ఉండడానికి దేవుడు వచ్చిన దినాన సంఘముగా ఎత్తపడడానికి దేవుడు సంఘాలని, సేవకుల్ని నియమించాడు. ఆమేన్. సో కాబట్టి శబ్దయంత్రం ద్వారా వింటున్న వారైనా, మీరైనా, ఇంకా మారు మనసు రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే, క్రైస్తవులం అని చెప్పుకుంటూ నామకార్థ భక్తి ఎవరైనా చేస్తూ ఉంటే, దేవుడు మీకు నియమించిన సేవకులతో మంచి సహవాసం కలిగి ఉండండి. దేవుడు మీకు నియమించిన మంచి సంఘంతో సహవాసం కలిగి ఉండండి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండండి, సేవకుల దగ్గర నేర్చుకుంటూ ఉండండి. చదవడము, నేర్చుకోవడం, అనుసరించడం చేసినప్పుడు వారితో ఉన్న సహవాసంలో, దేవునితో ఉన్న సహవాసంలో మనము ప్రతిదినము సిద్ధపడడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఎప్పటికప్పుడు, దేవుడు ఎప్పుడు వస్తే అప్పుడు ఆ క్షణాన నేను దేవునితో పాటు వెళ్ళాలన్న సిద్ధపాటు కలిగి ఉంటే తప్పక మనం ప్రభు రాకడిని చేర్చుకోలేము, ఎదుర్కోలేము ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ఈ 7 లక్షణాలు నేను ఇన్నిసార్లు బైబిల్ చదవడంలో
దేవునితో నాకున్న అన్యోన్య సహవాసంలో, దేవునితో నాకున్న ఆ బంధంలో నేను నేర్చుకున్న దేవుని గురించిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఇంకా క్లుప్తంగా మాత్రమే మీకు నీవు తెలియజేయడానికి పరిశుద్ధాత్మదేవుడు నాలో ఈ భారం పెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు లాంటి జన్మ ఎవరికి లేదు, ఆయన లాంటి జీవన విధానం కూడా ఎవరికి లేదు, ఆయన లాంటి బోధలు కూడా ఎవరు చేయలేదు, ఆయనలాగా అద్భుతాలు కూడా ఎవరు చేయలేదు, ఆయన లాంటి పరిశుద్ధ మరణం కూడా ఎవరు పొందలేదు, ఆయన వల్ల తిరిగి లేచిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఆయన వల్ల మరలా వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇలాంటి నీతిమంతుడైన, పరిశుద్ధుడైన, మంచివాడైన, నిజమైన ఒకే ఒక్క నిజమైన దేవుణ్ణి నమ్మడానికి ఏది మీకు అడ్డుపడతా ఉంది? ఇలాంటి మంచి దేవుణ్ణి, ఇలాంటి నిజమైన దేవుణ్ణి, ఇలాంటి ఒకే ఒక్క నీతిమంతుడైన దేవుణ్ణి నమ్ముకున్న నీవు నమ్మకంగా వెంబడించకపోవడానికి ఏది అడ్డుపడతా ఉంది? నమ్మడానికి ఏం అడ్డుపడతా ఉంది? నమ్ముకున్న వాళ్ళు నమ్మకంగా దేవుని వెంబడించడానికి, రాకడికి సిద్ధపడడానికి ఏ విషయాలు అడ్డుపడతా ఉన్నాయి? మనం పరీక్ష చేసుకోవాలి ఇప్పుడు. సో కాబట్టి ఒకరోజు పండగ ఆచరించొద్దు. మనం ప్రతిరోజు మనకు క్రిస్మస్ అన్నమాట. ఎవరైతే క్రీస్తును హృదయంలో కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు బోధల ప్రకారం నడుస్తారో, క్రీస్తు యొక్క జీవన విధానాన్ని ఎవరైతే పాటిస్తారో, దేవుడు చెప్పినట్టు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు ప్రతిరోజు క్రిస్మస్ పండగ అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇలాగున ప్రభు యొక్క జన్మను అర్థం చేసుకున్న మనం ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికైనా ఈ భూమి మీదకి వచ్చాడు. అలా ఒకప్పుడు నేను నశించిపోతున్నప్పుడు ఆయన నన్ను వెతికి రక్షించాడు. రక్షించబడిన నేనేం చేయాలంటే కొందరు నేను ప్రభు దగ్గరికి నడిపించాలి. సో నమ్మని వాళ్ళు ప్రభువుని, ఇంత గొప్ప దేవుణ్ణి, ప్రత్యేకమైన దేవుణ్ణి, అందరిలో ప్రత్యేకంగా ఉన్న దేవుణ్ణి, ఒకే ఒక నిజమైన దేవుడు, ఒకే ఒక సర్వశక్తిమంతుడు, ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇలాంటివన్నీ నమ్మాలి. నమ్ముకున్న వాళ్ళందరూ కూడా నమ్మకంగా బ్రతకాలి, నమ్మకమైన దేవుని దగ్గరికి నడిపించాలి. అప్పుడే ప్రభు యొక్క జన్మ, ప్రభు యొక్క రాక, ఇవన్నీ కూడా దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. హల్లెలూయా. సో ఇలాంటి ఆయన జీవితం ద్వారా, జన్మ ద్వారా దేవుడు ఆయన గురించిన జ్ఞానంలోనికి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందామా? చిన్న మాట ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందామా? సో వినడమే కాకుండా ఒక మంచి ఆలోచన చేద్దాం. అమ్మాయ, సోదరి, సోదరుడా, తమ్ముడు, చెల్లి అన్న ఆలోచన చేసి యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకతను వినడం ద్వారా, ప్రత్యేకించి చదవడం ద్వారా అనుభవించి తెలుసుకొని ప్రతిరోజు విలువైన దానిగా, ప్రతి క్షణాన్ని విలువైన దానిగా ఎంచుకొని ఆయన చెప్పినట్లుగా మనం బ్రతుకుతాయని రాకడ కొరకు సిద్ధపడదాం. అలాంటి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనకి దైవజనరాలు పరిశుద్ధాత్మ సహాయంతో అందించారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు తెలియజేశాను. చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తం మన మధ్య ఉన్నటువంటి బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు, పీటర్ గారు ప్రార్థన అర్పిస్తారు. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవును, నిత్యము నిరంతరము నిలిచి ఉన్న దేవుడవై ఈ మధ్యాహ్న వేళలో మీ సేవకురాలని మీరు నిర్మించుకొని, మీరు ఏర్పాటు చేసుకొని మా మధ్యలోనికి నడిపించి శ్రేష్టమైన మీ మాటలు మాకు అందించడానికి మీరు కృపనిచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఈ మాటలు మా ఆత్మీయ జీవితంలో అనేకులు వీటిని వెంబడించినట్లుగా మీరు సహాయం చేయండి. ఇంకా ఈ స్థలంలో ఉన్నవారు రక్షణ, మారు మనసు లేకుండా పాప క్షమాపణ పొందకుండా ఉంటే అటివారు పాప క్షమాపణ పొందడానికి, మీ రాజ్య వారసులు అవ్వడానికి మీరు సహాయం చేయండి. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయముగా ఎదుగుటకు మీరు సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని మీరు బలపరచండి, సేవకురాలు మీరు దీవించండి, మంచి ఆరోగ్యము, క్షేమమును మీరు దయచేయండి. చేరి వచ్చిన సేవకులందరినీ మీరు మిక్కిలి జ్ఞాపకం చేసుకోమని, దూర ప్రాంతం నుంచి మా మధ్యలోనికి వచ్చి మీ మాటలు అందించడానికి మీరు వారిని ఏర్పాటు చేసుకునే విధానం కొరకు మీకు స్తోత్రాలు. వారి ప్రయాణం కొరకు, వారి సేవా పరిచయాల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుంటున్నా కనికరించమని, మీ దీనదాసుని నన్ను బలపరచుకోండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరికైతే మీ మాటలు వినబడుతూ వచ్చినాయో ప్రతి ఒక్కరిలో మీ నూతన క్రియ జరిగించమని, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే
చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు.